ఈ రోజు మనం చేపల ఫ్రై చేసుకుందామా. దీనికోసం పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ చేపలను అయితే తీసుకొని వచ్చినాం. మంచిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు కడుక్కోవాలి, స్మెల్ పోతుంది. ఫ్రై కాబట్టి ముందే మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర కూడా దంచి వేసిన ఫ్లేవర్ చాలా బాగుంటది. ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా, ఈ చేప పాపలకు మంచిగా మేకప్ చేద్దాం. మన కోడి పాపకు చేసినాం కదా, కామెంట్ చేసిరు కదా అక్క కోడి ఇంతకు అమ్మాయి అబ్బాయి అని చెప్పి. నాకు కూడా అంత క్లారిటీ లేదు. అన్ని చేప ముక్కలకు మసాలా గట్టిగా పట్టించి ఒక 10-15 నిమిషాలు అట్లా పక్కకు పెడితే మసాలా అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఒక పెంక తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువనే నూనె పోసుకొని మనం మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలను ఒక 2-3 వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పట్టవు. ఆ పెంకేందక్క అంత నల్లగా ఉంది అనుకోకరు, నేనేం చేయలే, అదే అట్లా అయింది. చూస్తుంటేనే లాగేస్తుంది ప్రాణం. కానీ పచ్చివే తినలేం కదా, ఇంకా అవడానికి టైం పడుతుందని ఈ జామకాయతో అడ్జస్ట్ అయిపోయినాం. టెంప్టింగ్ ఉంది కదా, మామూలుగా లేదు. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కిందికి తీసుకునే ముందు కొంచెం కొత్తిమీరతోని పైన అలా గార్నిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది చూడడానికి. ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ ప్రాసెస్ లో అయిపోయింది తెలుసా. చేపల కూర కంటే ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ చేపలతోనే రెసిపీ ట్రై చేద్దాం, కామెంట్ చేయండి. పొద్దున్నే చేప ముక్కలు అన్ని తినేసిన ఈ వీడియో చూస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఏ నుంచి వస్తాయి నెక్స్ట్ లెవెల్. ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరో తెలుసా, కడుపు నిండా తినేటోళ్ళే.